సో హలో గైస్, అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష్, జై మాతాజీ. సో ప్రజెంట్ అయితే ద వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత మన హైదరాబాద్లో ఉంది. సో ఆ విషయం మీకు తెలుసో తెలియదో, సో ఇది ఎక్కడ ఉందో కూడా చెప్తాను. సో వీడియో అయితే సేవ్ చేసుకుని భయ్యా. నా కోటి హైదరాబాద్ ఇసామియల్ బజార్ విక్టోరియా ప్లే గ్రౌండ్ అని మనకు గూగుల్ మ్యాప్లో కూడా సెర్చ్ చేస్తే కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దుర్గామాత ఏ విధంగా ఉంది, ఎన్ని ఫీట్స్ అని కూడా చెప్తాను. సో 65 ఫీట్స్తో స్టాండింగ్ పొజిషన్లో 10 చేతులు దర్శనమిస్తుంది. సో ప్రతిదీ డీటెయిల్గా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో వీడియో అయితే ఇన్ని వరకు చూడండి. సో వెళ్దాం పదండి. ద వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత ఆర్గనైజర్ వచ్చేసి గులాబ్ శ్రీనివాస్ అన్న. సో ఇక్కడ పోస్టర్లో ఉన్న అతనే గులాబ్ శ్రీనివాస్ అన్న. సో ఇక్కడ చూసుకోవచ్చు, శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి. సో విక్టోరియా ప్లే గ్రౌండ్ విపిజీ ఆపోజిట్ సాయిబాబా టెంపుల్ ఇసామియల్ బజార్ కింగ్ కోటి హైదరాబాద్ అని ఉంది. సో ఇది ఈసారి వచ్చేసి 25 ఇయర్స్ సెలబ్రేషన్ అనమాట. సో వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత ఐడల్ 65 ఫీట్స్ ఇన్ ఇండియా. సో మన దుర్గామాతకు వచ్చేసి అవార్డ్స్ కూడా వచ్చినాయి, వరల్డ్ రికార్డ్ అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఇక్కడ చూసుకోవచ్చు 2014 నుంచి 2014, 19, 21, 22, 23 అనమాట. సో అదేవిధంగా చూసినట్లయితే స్టార్టింగ్ వచ్చేసి నవరాత్రి స్టార్టింగ్ వచ్చేసి అక్టోబర్ 3 నుంచి స్టార్టింగ్. మహాశోభయాత్ర వచ్చేసి 15th అక్టోబర్. సో 3 గంటలకైతే శోభయాత్ర అయితే స్టార్ట్ అవుతుంది. సో శోభయాత్ర కూడా అందరూ రావాలని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు సార్, దుర్గామాత వచ్చేసి శ్రీ మహాశక్తి దుర్గామాత ఈసారి అయితే దర్శనమిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా చెప్తాను. సో వీడియో అయితే చూడండి బాయ్. ద వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాతను అయితే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో మన దుర్గామాత వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో 65 ఫీట్లతో, సో 10 చేతులతో, వెనక చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే సింహం కూడా వచ్చింది. సో కింద చూసినట్లయితే రాక్షసుడు, సో రాక్షసుని చంపుతున్నట్టు, పైన రాక్షసుని పైన ఎద్దు కూడా చూసుకోవచ్చు. సో రాక్షసుని చూసినట్లయితే పింక్ కలర్ పంచ, సో జ్యువెలరీ వర్క్ కూడా చూసుకోవచ్చు రాక్షసునికి. సో అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఎద్దు అంటారా, దున్నపోతు అంటారు. సో ఆ దున్నపోతు పైన దుర్గామాత స్టాండింగ్ పొజిషన్లో ఉందన్నమాట. సో సారీ చూడొచ్చు, మల్టీ కలర్స్తో చాలా యూనిక్గా ఉంది. సో బ్లూ అండ్ ఎల్లో అండ్ రెడ్. కింద చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే సింహం, చేతిలో చూసినట్లయితే గద కూడా ఉంది. సో జ్యువెలరీ వర్క్ చూడొచ్చు, జ్యువెలరీ వర్క్ సిల్వర్తో అయితే జ్యువెలరీ వర్క్ అయితే చేశారు. సో కొంచెం గోల్డ్తో చేస్తారు కానీ ఇక్కడ జ్యువెలరీ వర్క్తో సో శారీకి సింక్ అయ్యే విధంగా సో ఆ విధంగా చేశారు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే చేతులు చూసినట్లయితే ఇక్కడ 5 చేతులు, ఇక్కడ 5 చేతులు, మొత్తం 10 చేతులు. ఒక చేతిలో గద పట్టుకుంది, ఒక చేతిలో అయితే ఆశీర్వదించే చేయి ఉంది. సో మిగతా ఆయుధాలు కూడా పెడుతుండొచ్చు. సో రేపు 6 o'clockకి మన దుర్గామాతకు ఫస్ట్ పూజ కూడా ఉందన్నమాట. రేపు అంటే అక్టోబర్ 3 అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే చూడొచ్చు, ఇక్కడ దుర్గామాత ఫేస్ అయితే ఎంత యూనిక్గా ఉంది, ఎంత బాగుందో చూడొచ్చు. సో హెయిర్ వెనుక బ్యాక్గ్రౌండ్ హెయిర్ అయితే చూసుకోవచ్చు, చాలా బాగుంది. సో కిరీటం చూసుకున్నట్లయితే కిరీటం కూడా చాలా యూనిక్గా ఉంది. సో అమ్మవారు అయితే చాలా బాగా చేశారనమాట. ఒప్పుకోవచ్చు. కళాకారులని మన హైదరాబాద్లో ఇంత మంచి దుర్గామాతను తీర్చిదిద్దడం అంటే చాలా బాగుందని నాకు అనిపిస్తుంది. సో మీకు దుర్గామాత ఎలా ఉందో కామెంట్ చేయండి, చూడండి ఒకసారి. సో విక్టోరియా ప్లే గ్రౌండ్ అనమాట. ఈసారి అయితే చాలా విశాలమైన మంచి ప్లేస్లో పెట్టారు. సో ఇక్కడ చాలా విశాలంగా ఉంది. ఇక్కడ కూర్చోవడానికి స్టెప్స్ కానీ, అదేవిధంగా ఆడుకోవడానికి పిల్లలకు ఇక్కడ బాగుంది అనమాట. సో ఇక్కడ చాలామంది వచ్చి పోతారు భక్తులు అయితే. సో అమ్మవారిని ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. సో 65 ఫీట్స్ దుర్గామాత వరల్డ్ బిగ్గెస్ట్ అంటే మన హైదరాబాద్లోనే చాలా గొప్ప విషయం. సో ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి మన దుర్గామాతను విజిట్ చేయండి. ఎందుకంటే మన హైదరాబాద్లో ఉండడం చాలా గొప్ప విషయం కాబట్టి మన వాళ్ళకు మనమే సపోర్ట్ చేయాలని నా ఉద్దేశం. సో ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ జై మాతాజీ.